స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్గా రీతు, తనుజ, నిఖిల్ వీళ్ళు ముగ్గురు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ మాట్లాడుతూ ఇప్పుడు మీరు ఏదైతే ఇమ్యూనిటీ సాధించడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నారు. ఆ ఇమ్యూనిటీని సాధించడానికి నేను ఇస్తున్న టాస్క్ హోల్డ్ ద క్రౌడ్ అంటూ బిగ్ బాస్ ఒక డిఫరెంట్ అయిన టాస్క్ని ప్లాన్ చేశారు. ఇక ఎవరైతే ముగ్గురుగా పోటీ చేస్తున్నారో వాళ్ళ ముగ్గురి స్టాటస్లు కూడా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశారు. అలాగే ముగ్గురికి 3 కత్తులను ఇచ్చారు. ఇక ఆ కత్తులను తీసుకొని ఎవరి స్టాచ్యూ ఉన్న వాళ్ళు స్ట్రెయిట్గా అంటే కన్ను బొమ్మల మధ్యలో కరెక్ట్గా గురిపెట్టి అలా ఎక్కువసేపు ఎవరైతే నైఫ్తో ఎక్కువగా హోల్డ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ టాస్క్లో విజయం సాధిస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా ఈ టాస్క్కి సంచాలకుగా సుమన్ శెట్టిని నియమించారు. ఇక అయితే గనక ఈ టాస్క్లో నిఖిల్ అయితే 2 ఆడోళ్ళ కన్నా ముందే గివప్ ఇచ్చేశాడు. ఇక రీతు వర్సెస్ తనుజ అని మొత్తానికి 11వ వారం టాస్క్ అయినప్పటికీ కూడా రీతు కూడా గివప్ ఇచ్చేసి పాపం తనుజ అయితే గనక నిజంగా ప్రాణం పెట్టి ఈ టాస్క్లో మొత్తానికి విజయం సాధించింది. 11వ వారం అది కూడా ఫ్యామిలీ వీక్లో కెప్టెన్ అయ్యిందనే చెప్పాలి. మనకి చూపించినప్పటికీ జస్ట్ ఒక 20 సెకండ్స్ చూపిస్తారు టాస్క్, కానీ లైవ్లో దాదాపు గంటల పాటు జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఒక ఆడపులిలాగా మొత్తానికి ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని కంకణం కట్టుకొని ఫైనల్గా కెప్టెన్ అయ్యింది. అది కూడా ఫ్యామిలీ వీక్. మరి మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.